Namaskaram. Good evening, everybody. Dallas, oh my God, what a beautiful welcome. ఇంత సింక్ లో అందరూ కరెక్ట్ గా కెమెరాలు లైట్లు ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. A very very hearty welcome. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు నేను అడగక్కర్లేదు, మీరందరూ అంత బాగున్నారు కాబట్టి మేమందరం అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసుకొని వచ్చాము. సో వెరీ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. ఏం చేశారు అనేది నేను తర్వాత చెప్తాను, కానీ ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. డాలస్ ని డల్లాస్ చేసి ఆ తర్వాత డల్లాస్ పురం చేసి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు వస్తే పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇరానీ చైలు, పానీపూరీలు, బిర్యానీలు అంటున్నారు. హైదరాబాద్లో దొరకనటువంటి ఐటెంలన్నీ కూడా డాలస్లో దొరుకుతాయి అంటున్నారు. ఆఖరికి శిల్పకళా వేదికల్లోనూ జేఆర్సీలోనూ జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డాలస్కి వచ్చేసింది. అంటే అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. శ్రీమతి అనిత గారు ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు సగర్వంగా అందిస్తున్నటువంటి ఫిల్మ్ ద లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ లో అండ్ ఆర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో తిరునావు కరసు గారు డిఓపిగా, అవినాష్ కోలా గారు, రామకృష్ణ గారు, మోనికా గారు మనకి బ్యూటిఫుల్ ప్రొడక్షన్ డిజైనింగ్ ని చేయగా మన ముందుకు రాబోతున్నటువంటి కార్తిక్ సుబ్బరాజు గారు రాసినటువంటి కథతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ అవర్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, అలాగే శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య, చాలా పెద్ద తారాగణంతో సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి గేమ్ చేంజర్ నిజంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఇట్స్ అ గేమ్ చేంజర్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు గారు, శిరీష్ గారు, హార్టీ వెల్కమ్ టు ఆల్. అండ్ అలాగే దిల్ రాజు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియచెప్తూ ఉన్నాము. ఈరోజు మైల్ స్టోన్ ఏంటి అంటే గేమ్ చేంజర్ అనేటువంటి ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొట్టమొదటిసారిగా అమెరికాలో జరగడం మాత్రమే కాకుండా ఇది దిల్ రాజు గారి 50వ సినిమా, 50th ఫిల్మ్ గేమ్ చేంజర్. ఆయన సినిమా పరిశ్రమలోనే చాలా గేమ్ చేంజింగ్ మూవీస్ ని తీశారు. ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో పెట్టి ఇది ఇంకొక గేమ్ చేంజింగ్ మైల్ స్టోన్ అయింది. దానితో పాటుగానే ఈ మధ్య కాలంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంచుకోబడ్డారు. దిల్ రాజు గారు మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. సో బ్రేక్ డాన్సులతో రికార్డులు బ్రేక్ చేయాలన్న మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అలాగే తన వింటేజ్ లుక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, మాస్ లుక్స్ తో క్లాప్స్ కొట్టించాలన్నా, అలాగే క్లాస్ లుక్స్ తో థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డు పెట్టించాలన్నా అందరి వాడి తనయుడు ఎస్ వచ్చేస్తున్నారు మరికొద్ది సేపట్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అలాగే ఈరోజు మన స్పెషల్ గెస్ట్లు సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు, ఆల్రెడీ శిరీష్ గారు, దిల్ రాజు గారు వచ్చేసారు అండ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ టాలెంటెడ్ అంజలి. అంజలికి గట్టిగా ఒక ఓయేసుకోండి డాలస్. అంజలి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు మనందరికీ చాలా ఎక్కువగా జర్నీ అనేటువంటి మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యింది. అండ్ ఆ సినిమాలో మన పక్కింటి అమ్మాయిలాగా చాలా న్యాచురల్ యాక్టింగ్తో మెప్పించింది. అండ్ ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గురించి చెప్పనే అక్కర్లేదు, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే అని అంజలి చెప్పగానే వెంటనే తెలిసిపోయింది ఈ అమ్మాయికి బోలెడంత టాలెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు ఏలుతుంది అని. ఇక ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్తో కనువిందు చేయబోతున్నటువంటి అంజలికి ఆల్ ద బెస్ట్ చెప్తూ అంజలిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. yes, inviting Anjali on stage please. Come on Dallas, make some noise.
టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై రాజేష్ కల్లేపల్లి గారు. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ జరుగుతుంది అంటే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ లెట్స్ హావ్ అంజలి ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ గేమ్ చేంజర్ మూమెంట్ ఏంటి? మీ లైఫ్లో ఒక డిసిషన్ ఉంటుంది కదా మనందరి లైఫ్స్లోనూ, అది గేమ్ చేంజింగ్గా ఉంటుందన్నమాట. అలా మీ లైఫ్లో గేమ్ చేంజింగ్ డిసిషన్ లేదా మూమెంట్ లేదా సిచ్యువేషన్ ఏంటి? సార్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేస్తా. అయితే చెప్పేయండి, అది బెటర్. ఈ లోపల ఆలోచించుకోవచ్చు. హలో డాలస్, హాయ్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్రాడ్లో డాలస్ కంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది. సో ఇంతమంది తెలుగు ఆడియన్స్ని ఒకేసారి చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ హోప్ యు ఆల్ ఆర్ ఎంజాయింగ్. గేమ్ చేంజర్ నేను రీసెంట్గా నేను ఎక్కువ చెప్పాలనుకుని చెప్పలేకపోయి నేను మనసులోనే పెట్టుకున్న ఒక సినిమా. అండ్ ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి నేను మాట్లాడగలను కాబట్టి గేమ్ చేంజర్ నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్గా నిలిచిపోతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే గేమ్ చేంజింగ్ మూమెంట్ అది కూడా కావచ్చు. సో గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు వరకు నేను డెలివర్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ గేమ్ చేంజర్లో నేను డెలివర్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ రెండు విధాలుగా చూడొచ్చు. అంత మంచి రోల్ నాకు రాసిన శంకర్ గారికి అండ్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇది నా బెస్ట్ అని మీరు చెప్పడమే నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ గురించి నాకు ఫస్ట్ టైం నా దగ్గర మాట్లాడింది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. అండ్ శిరీష్ గారు, నా ఫ్యామిలీ ప్రొడక్షన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చాలా చోట్ల మెన్షన్ చేశాను. ఎస్విసి ఈజ్ మై ఫ్యామిలీ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు వర్క్ ఇన్ వకీల్ సాబ్ అండ్ దెన్ గేమ్ చేంజర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను ఎందుకు చెప్తున్నాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గేమ్ చేంజర్, వకీల్ సాబ్, బ్యూటిఫుల్ మూవీస్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి నాకు ఇచ్చి నన్ను పర్ఫామ్ చేసే ఒక అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆడియన్స్, ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా చూడబోతున్నారు మీరు. మేము చూసాం, నేను దగ్గర నుంచి చూసి నేను ఎంజాయ్ చేసిన ఆ క్యారెక్టర్, ఆ అప్పన్ అనే క్యారెక్టర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ శంకర్ సార్కి ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్కి నేను ఫ్యాన్. ఈ సినిమాలో ఆ స్టైల్ నేను చూశాను. అండ్ ఈ మూవీ నాకెంత నచ్చిందో, మాకెంత నచ్చిందో మీ అందరికీ అంతకంటే ఎక్కువగా నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, ఎస్జే సూర్య గారు, తమన్ మ్యూజిక్, నా ఒక సాంగ్ ఉంది, మేము ఇంకా రిలీజ్ చేయలేదు, ఆ సాంగ్ వస్తుంది చూడండి. దట్ ఈస్ మై ఫేవరెట్ అండ్ అది కొన్ని రోజులు నిలిచిపోతుంది అలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజు వచ్చి అందరూ ఇంత మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా మ్యాషప్ చూసి ఆల్మోస్ట్ నాకు ఎమోషనల్ అయిన ఒక మూమెంట్. ఇంత జర్నీ తర్వాత ఇక్కడ వరకు వచ్చి నుంచుని మీతో మాట్లాడుతున్నానా అనేది, ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్. థ్యాంక్ యూ. సో హ్యాపీ ఫర్ యూ అంజలి, కంగ్రాచులేషన్స్, ఇట్ ఈస్ రియల్ అచీవ్మెంట్ ఫర్ యూ. సో చెప్పండి, వాట్ ఈస్ యువర్ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఆర్ డిసిషన్ లైఫ్లో? నా గేమ్ చేంజింగ్ మూమెంట్ నేను రిలేట్ చేసి ఈ సినిమాకే చెప్తాను. ఈ సినిమాలో నాకు ఆఫర్ చేసిన క్యారెక్టర్, అది నేను అండర్స్టాండ్ చేసుకొని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన రోజు నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డెప్త్, ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇట్ టుక్ అ లాట్ ఫ్రమ్ మీ ఆ క్యారెక్టర్. సో అది నేను అర్థం చేసుకుని నేను దానికి కావాల్సిన న్యాయం చేయగలిగానని నేను అనుకుంటున్నాను. ఆ అర్థం చేసుకున్న రోజు ఇస్ మై గేమ్ చేంజింగ్ మూమెంట్ బికాజ్ నవ్ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ దిస్ మూవీ. ఇప్పుడు స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇన్వైటింగ్ సమీరా వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంటే ఎంతోమంది స్పాన్సర్స్ దానికి హెల్ప్ చేశారు. హే ఒక్క నిమిషం, ఏంటి శంకర్ గారి సినిమాలోని క్యారెక్టర్లు బయట తిరుగుతున్నాయి? రోబో 1, 2 రెండు ఒకటేసారి కనిపిస్తున్నాయి. రోబో ఉంటే పర్వాలేదమ్మా, ఇక్కడ అపరిచితుడు ఏమైనా ఉన్నాడేమో చూడు. వెనకాల గీతాంజలి ఉంది మనకి.
ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరిపించడానికి మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన మరొకసారి ద వన్ అండ్ ఓన్లీ రాజేష్ కలపేలికి థ్యాంక్స్ చెప్పేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క మనిషి ఇంత లెవెల్ ఈవెంట్ చేయాలి అంటే డెఫినెట్లీ వీ నీడ్ లాడ్ ఆఫ్ స్పాన్సర్స్ అండ్ సపోర్టర్స్. సో ఈరోజు స్పాన్సర్స్ని లైక్ మీ చేతుల మీదుగా ఒక చిన్న మొమెంటో ఇవ్వమని వీఆర్ రిక్వెస్టింగ్ అంజలి గారు. సో లెట్ మీ టేక్ దిస్ ప్లెజర్ టు ఇన్వైట్ ద స్పాన్సర్స్ టునైట్. నోబుల్ సాఫ్ట్ నుంచి వెంకట్ ఎరుబండి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సూటు బూటు తోటి అసలు మీరు కూడా హీరోలా ఉన్నారండి. దిల్ రాజు గారు చూస్తున్నట్టున్నారు అక్కడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ స్పాన్సర్షిప్ వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది, వాట్ నాట్, నాట్ విత్ ఎ కే. వాట్ నాట్ నుంచి హరి కంచర్లా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Thank you so much, Hari Garu, for your lovely support here tonight for us and for Rajesh Garu. ఓకే, అండ్ డాలస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుందండి, ఫుడ్ అయితే అస్సలు మిస్ అవ్వం ఇక్కడ. ఎందుకంటే ప్రతి గల్లీలో ఒక మంచి ఫుడ్ జాయింట్ ఉంటుంది. అలాంటి వాటిలో వెరీ వెరీ ఫేమస్ పిస్తా హౌస్ నుంచి అశోక్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మనలో చాలామంది న్యూస్ పేపర్స్ చదువుతారు, అందులో ఉండేటువంటి న్యూస్ల్ని చూస్తాము, కానీ దానిని సమాజానికి ఉపయోగపడేలాగా ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి కథల్ని అల్లాలి అని చెప్పి మనకి పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్ని తీసి హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ శంకర్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఓకే, అశోక్ గారు వస్తూ శంకర్ గారిని పట్టుకొచ్చారు మీరు, థ్యాంక్ యూ. ఆల్రైట్, అండ్ దెన్ మనందరము ఎవ్రీ వీకెండ్ ట్రిప్ వేయకుండా వదిలము. ఇండియా బజార్ నుంచి లెట్ మీ వెల్కమ్ మిస్టర్ ఆనంద్ పబారి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పాన్సర్షిప్ ఆనంద్ జీ. సో దేర్ యూ గో, స్పెషల్ మొమెంటో టు ఇండియా బజార్. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ మీరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఏమో నాకు అన్నలా తెలిసిపోతే అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ డాలస్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనిల్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈరోజు మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆయన్ని ఒక యాంగిల్లో చూస్తే డైరెక్టర్, ఇంకొక యాంగిల్లో చూస్తే ప్రొడ్యూసర్, టాప్ యాంగిల్లో చూస్తే విలన్, స్ట్రైట్గా చూస్తే హీరో, ఎస్జే సూర్య గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన స్టేజ్ దిగే లోపల ఒక్క డైలాగ్ చెప్పించడం ఖాయం. ఆయన సినిమాలో ఒక్కసారి చెప్పారు, స్టేజ్ మీద 100 సార్లు చెప్పారు, 1000 సార్లు చెప్తారు. వచ్చాడు, మేము మార్చేసాం సార్ డైలాగ్ ఇవాటి నుంచి. వచ్చాడు, కాల్ షీట్ ఇచ్చాడు, హిట్ కొట్టాడు, రిపీట్. So, ladies and gentlemen, put your hands together for our fantastic actor ఎస్జే సూర్య గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్య గారు. ప్రతి సినిమాలోనూ సరిపోదా శనివారం సినిమాలో చూసాము ఎలా పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారో. మరి ఇప్పుడు ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనకి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు తెలిసిపోతుంది. సూర్య గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ ఆర్ డల్లాస్పురం ఆడియన్స్, ద ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హలో డల్లాస్. అందరికీ నా ప్రేమను తెలిసిపడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం డాలస్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా నాకు డౌట్ వచ్చింది. మీరు ఎనర్జీ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఈ ఈవినింగ్లో ఇంత ఎనర్జీతో మీరు అందరూ ఉన్నారంటే చూడడానికి నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఇది లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్
చాలా చాలా లవ్ చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, జనవరి 10th గేమ్ చేంజర్ వస్తుంది. ఇది ఒక పెద్ద మూవీ, మీ అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, నేను తెలుగు 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 ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఎంటర్ అయ్యానో ఫస్ట్ అది నేను చెప్తాను. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ చెప్తాను స్టోరీ చెప్పడానికి వచ్చాను. అక్కడ నేను ఏం రత్నం గారు, దిల్ రాజు గారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీకి, ఓకేనా. సో దిల్ రాజు గారు చెప్పారు, సార్ ఎలాగైనా మీరు స్టోరీ చెప్పి ఆయన పట్టుకోవాలి, అంతే, ఏదైనా చేయండి, బాబుని పట్టుకోవాలి అని చెప్పారు. సో అక్కడ వెళ్ళాను. 2.5 hours నేరేషన్ ఇచ్చిన వెంటనే బాబు నన్ను కౌలించుకొని ముద్దులు పెట్టారు. తర్వాత తెలుగులో తమిళ్లో ఆ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే కొంచెం టాక్ తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు బాబు చెప్పారు, అది అక్కడ టాక్ ఏముందో ఏమో నాకు తెలీదు, అది ఏ టాక్ అయినా అది డెఫినెట్గా సక్సెస్ కొడుతుంది, లేకపోయినా కూడా నేను ఖుషి చేస్తాను అని చెప్పారు ఆయన. బట్ ఆయన చెప్పినట్టే అక్కడ తమిళలో కూడా సూపర్ హిట్ అయింది, తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయింది. అది ఇంత దాకా నాకు. సో అక్కడ ఎంటర్ అయ్యాను నేను తెలుగు ఇండస్ట్రీలో, అప్పుడు ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం మంచి జరిగింది, కొంచెం చెడ్డ జరిగింది, అదన్నీ ఓకేనా. ఆ తర్వాత నేను ఎంటర్ అనేది స్పైడర్ మూవీలో యాక్టర్గా ఎంటర్ అయ్యాను. మంచి బ్రేక్ వచ్చింది. సరిపోదా శనివారం, మీ అందరు అభిమానాల్ని నేను పట్టుకున్నాను. అక్కడ మీ అందరు మీ ప్రేమని నేను పట్టుకున్నాను. నాకు చాలా చాలా ఫీల్ అయింది. డాలస్లో నాకు నాన్నగారు చెప్పారు, అదిరింది కలెక్షన్ అని చెప్పారు డాలస్లో. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సుధా వీడు మాట్లాడేవాడు, కొంచెం మాట్లాడాలి కదా. దానికి ముందే నేను గేమ్ చేంజర్లో కమిట్ అయ్యాను, ఓకేనా. సరిపోదా శనివారంకు ముందే నేను గేమ్ చేంజర్లో కమిట్ అయ్యాను. చాలా షూటింగ్ జరిగింది, ఓకేనా. ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ స్పాట్, ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ స్పాట్. శంకర్ గారు ఎంత క్లియర్ సీన్ పేపర్ వచ్చినప్పుడు సీన్ చదివితే దాంట్లో ఎక్కువ స్పేస్ ఉంది. సార్ని నేను సార్ ఒకసారి యాక్ట్ చేసి చూపించండి సార్ అని చెప్తాను. సార్ సమ్ సీన్స్ యాక్ట్ చేసి చూపిస్తారు, సమ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ మాత్రం చేస్తారు. బట్ ఐ ఫోర్స్ హిమ్ టు యాక్ట్ అండ్ షో. సార్ యాక్ట్ చేసి చూపించారు, నేను అదే ఫాలో అయ్యాను. బ్రహ్మాండంగా రాశారు నా క్యారెక్టర్ని, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. డబ్బింగ్ చేశానండి. నా తెలుగు ఇక్కడ అటు ఇటు ఉన్నా కూడా డబ్బింగ్లో చూడండి ఎంత ఉందని, ఓకేనా. పర్ఫెక్ట్ డిక్షన్ పట్టుకొని పర్ఫెక్ట్ తెలుగులో నేను పర్ఫెక్ట్గా మాట్లాడాను. ఎందుకంటే నా గొంతులోంచి నా గొంతులో వచ్చిన తెలుగులోనే నేను యాక్ట్ చేశాను, నేను గొంతులో వచ్చే తెలుగులోనే నేను డబ్ చేశాను, అది మాత్రం గ్యారంటీ, ఓకేనా. గేమ్ చేంజర్లో నేను తెలుగు డబ్బింగ్ చేసిన తర్వాత ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్. దాంట్లో 2 scenes ఎస్పెషలీ నాకు శ్రీకాంత్ గారికి ఒక సీన్ ఉంది, నాకు చరణ్ గారికి ఒక సీన్ ఉంది ఫస్ట్ హాఫ్లో. మీరు చూడండి, అదిరిపోయింది అండి, ఓకేనా. మీరు అదిరిపోయింది. అలాగే అన్ని సీన్స్ నేను డబ్ చేసి ఫినిష్ అయిన వెంటనే
నేను చెప్పాను సార్ హిందీలో కూడా నేనే డబ్ చేస్తాను సార్ అని ఫోర్స్ చేసి అడిగాను. సో తమిళ్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్లో నా గొంతులోనే నేను డబ్బింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ మూవీ ఇచ్చింది, ఆ ఎనర్జీ ఆ సీన్లో ఉంది, ఆ ఎనర్జీ నేను డబ్ చేసినప్పుడు కనెక్ట్ అయింది. ఆ ఎనర్జీ మీరు అందరినీ సంక్రాంతికి మీరు అందరినీ కనెక్ట్ చేస్తుంది. తప్పకుండా గేమ్ చేంజర్ మీ అందరినీ బాగా సంతోషం ఇస్తుంది. మీరు తప్పకుండా అది సూపర్ హిట్ ఇవ్వాలి. ఇస్తారా? అంతేనండి. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎంత మంచి మనిషి అంటే అంత పెద్ద ఐ సేవ్డ్ హిస్ నేమ్ ఇన్ మై ఫోన్, ఆర్సీ ద కింగ్. ఆయన రియల్ కింగ్ అండి. ఆయన చిరంజీవి గారు కొడుకుని రియల్ కింగ్ అండి. ఆయన బిహేవియర్లో కింగు, ఆయన గుండెల్లో కింగు, ఆయన వాక్లో, ఆయన స్టైల్లో, ఆయన నటిస్తున్నదిలో అన్నింటిలో ఆయన రియల్ కింగ్ అండి. సో అందుకోసమే నేను నా ఫోన్లో నేను ఆయన నంబర్ సేవ్ చేస్తున్నప్పుడు ఆర్సీ ద కింగ్ అని పెట్టానండి. నాకు రామ్ చరణ్ గారికి ఉన్న ఫేస్ ఆఫ్ సీన్ మీరు అందరం పండుగ చేసుకోండి అంతే. మీరు ఇన్ని పాత్రలు పోషించారు, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, హీరో, విలన్. వీటిల్లో ఏది మీకు గేమ్ చేంజింగ్ అనిపించింది? గేమ్ చేంజింగ్ ఏంటంటే నేను యాక్టర్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఇది పాత స్టోరీనే, ఇందాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నేను జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. మళ్ళీ చూశాను ఇదేంట్రా ఇది మనం యాక్టర్గా ఒక యాక్టర్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి. ఇద్దరు నా మీద నమ్మకం పెట్టాలి. ఎవరు నమ్మకం పెట్టలేదు ఆ టైంలో. అందువల్ల నేనే డైరెక్టర్ అయ్యి సంపాదించి నేనే ప్రొడ్యూసర్ అయ్యి నేనే నన్ను యాక్టర్గా లాంచ్ చేశాను. అరే అప్పుడు అనిల్ శంకర్ గారు మీకు కనిపించలేదా? దొరికింటే బాగుండేది సార్. కానీ మీకు గేమ్ చేంజింగ్ ఏది? యాక్టర్ అవ్వడమేనా? అదే యాక్టర్ అవ్వడమే గేమ్ చేంజరు. నేను పెద్ద ప్లేస్ 90 మార్క్ వెళ్ళాను, మళ్ళీ -90కి వెళ్ళాను. ఆ -90 ఇప్పుడు 2015 నుంచి మళ్ళీ హిట్స్ వచ్చి దేవుడి వల్ల అందరి దయ వల్ల నేను ఇప్పుడు కొంచెం ఒక 60-70 మార్క్ వచ్చాను. ఇన్స్పిరేషన్ సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ఆన్సర్ కన్నా క్వశ్చన్ కి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే చూడండి సార్. అడగనా క్వశ్చన్? అడగండి సార్. మీ హీరో, మీ ఫ్రెండ్, ఇప్పుడు డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో మీ కాంబినేషన్ సినిమా మళ్ళీ ఏదైనా రాబోతుందా? చూసారా సార్ మన క్వశ్చన్కి ఎంత రెస్పాన్స్ ఉందో? ఆ పవర్ అలాంటిది. మీరు సగం క్వశ్చనే నాకు వినపడింది, మీదాలన్నీ వినపడలేదు. బాబుతో ఒక మూవీ నేను విలన్గా యాక్ట్ చేయాలి. మీ డైరెక్షన్ లో సినిమా వస్తుందా? పవన్ కళ్యాణ్ గారు మీరు అది చూడాలి. ఆయన టైం చూడాలి. అండ్ బికాజ్ హి ఇస్ ఆల్సో బిజీ. ఆయన ఈస్ వెరీ బిజీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్కే సూర్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంక్రాంతికి మూవీ వస్తుంది. ఇక్కడ ఉన్న తమిళ వాళ్ళకు చెప్తున్నా, ఇంక ఇరకக்கூடிய తమిళ ఆడియన్స్ అండ్ హిందీ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, ఇట్ ఈస్ అ రియల్ గ్లోబల్ పాన్ ఇండియన్ ఫిల్మ్, గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ గారు బ్రహ్మాండమైన డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ ద కింగ్ రామ్ చరణ్ గారితో నేను పనిచేసిన మూవీ ఇది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకొక ఫంక్షన్లో మనం సక్సెస్ ఫంక్షన్లో కలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ మూవీలో కూడా కలుస్తాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు, కాల్ షీట్ ఇచ్చారు, హిట్ కొట్టారు, రిపీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. రియలీ the way they made the movie, the patience, the energy, the money spent into the movie shows their real passion. Definitely God and the audience will pay it back to them. Double, triple, 10 times they will pay it to you, sir. You will be very happy. Take my word.
game changer, will be a real game changer for all of us. Thank you so much. Thank you, S.J. Surya garu. Thank you, sir. Thank you, Suma garu. Thank you, Thank you. Put your hands together for the one and only. వచ్చేస్తున్నారు మనందరి మగధీరుడు RRR రామ్, our global star రామ్ చరణ్. హార్టీ వెల్కమ్ మీ అందరికీ. ఈ డాలస్లో ఉండేటువంటి మీ అందరూ మీరే అంతా చేశారని ఇందాకే చెప్పాను. మీరు అంతా చేసింది ఏంటి అంటే, మీరు ఒక సినిమా విడుదలైతే దానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్తో రికార్డుల్ని మీరు క్రియేట్ చేశారు. తెలుగు సినిమాకి బోలెడంత ప్రేమని అభిమానాన్ని పెంచారు. అలాగే ఈ రోజున మేమందరం ఇక్కడికి రావడానికి కారకులయ్యారు. అందుకనే అంతా మీరే చేశారు. థ్యాంక్ యూ సో మచ్.